హాయ్ అండి. ఈరోజైతే నేను ఇంకో చోట వాటర్ పైప్ లైన్ చేస్తున్నాను. అది ఎలా చేస్తానని మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్లస్ ట్యాంకీకి ప్లస్ అవుట్ గన్కి. ఇది ఇలా కింద నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ట్యాప్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఇంక ఇట్లా కింద ఫ్లోరింగ్లో నుంచి తీసుకెళ్ళమన్నారు. ఈ కింద ఫ్లోరింగ్లో నుంచి అయితే వచ్చేసి మళ్ళీ అక్కడ ప్లస్ గన్కి ప్లస్ అవుట్కి వస్తుంది. అక్కడ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక కూల్ ట్యాపు, హాట్ ట్యాపు, షవర్కి వీటికి ఇవ్వటం అయితే అది గేజర్ పాయింట్ అనమాట. ఇది ఇలా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ బ్లూ పైపు అనేది పాత పైపులు, ఆ పాతవి తీసి రీమోడల్ అనమాట. ఇది బాత్రూము. ఇంతకుముందు అయితే ఎక్స్టెన్షన్ లేదు, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయటం వల్ల బాత్రూమ్స్ 2 బాత్రూమ్స్ కింద వచ్చినాయి. దీనికైతే ఇంతకుముందు ఈ బ్లూ పైపులు ఉన్నవి పాతవి, అవి తీసేసి మనం ఇప్పుడు కొత్త రీమోల్ లాగా కన్సీల్ అయితే చేస్తున్నామండి. ఇది గేజర్ నుంచి వచ్చే హాట్ వాటర్ పైపు, కూల్ వాటర్ పైపు, అట్లాగే షవర్కి ట్యాంక్కి కలిపేది. ఇక ఇట్లకైతే ఫ్లోరింగ్లో నుంచి తీసుకోవటం అయితే జరుగుతుంది. ఫ్లోరింగ్లో నుంచి తీసుకొని ప్లస్ ట్యాంక్కి బ్రష్ అవుట్కి తర్వాత ఇట్లాగే వచ్చేసి ఈ బాత్రూంలో కూడా వస్తుంది. ఈ బాత్రూంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ప్లస్ అవుట్, బ్రష్ గన్ ఒకటి, ప్లస్ ట్యాంక్ ఒకటి, ఇక్కడ ఒక ట్యాప్ ఒకటి, ఇక్కడ షవర్ పాయింట్స్ అయితే ఏవి లేవు. ప్రజెంట్ అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నానండి. మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తానండి. ఇటు వచ్చేసి ప్లస్ ట్యాంక్కి ప్లస్ అవుట్ ఉంది. ఇట్లా ఫ్లోరింగ్లో నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ట్యాప్ అనమాట. తర్వాత ఇది ఒక వాష్రూము. ఈ వాష్రూమ్లో వచ్చేసి కూడా సేమ్ ప్లస్ ట్యాంక్కి ప్లస్ అవుట్ ఇలా ఫ్లోరింగ్లో నుంచి తీసుకురావడం అయితే జరిగింది. అవతల వాష్రూమ్కి వెళ్ళిపోయింది. యువతలకు వచ్చేసి ఇది కూల్ ట్యాపు, హాట్ వాటర్ ట్యాపు, ఇది షవర్ వాలు. ఇంక షవర్ అయితే ఈ పైకి వెళ్తుంది అనమాట. ఈ పక్కన వచ్చేసి ట్యాంక్ నుంచి వచ్చే వాటరు అది ఈ సన్సెట్ తీయాలి. తీసిన తర్వాత అయితే దాన్ని కలపటం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే లైన్ ఇలా ఇవ్వటం అయితే జరిగింది. ఇది హాట్ వాటర్ వచ్చే పైపు. కూల్ వాటర్ వచ్చేసి ఈ సన్సెట్ తీసిన తర్వాత అది పైనుంచి దాన్ని కలపడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు నేను చేసిన పని అయితే ఇదండి. ఇంతకుముందు మీకు గాలి కొట్టించి వాటర్ పైప్ లైన్ చేసింది మాత్రం మీకు చూపించాను. ఇప్పుడు అది వాటర్ పైప్ లైన్ అయిపోయిన తర్వాత మొత్తం టైల్స్ కూడా కంప్లీట్గా అయితే వేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు నా వెనక చూస్తున్నారు. మొత్తం పంపులు ప్లస్ ట్యాంక్ మొత్తం అయితే బిగించడం అయితే జరిగింది. ఇదో బాత్రూము. ఇదంతా ఒక బాత్రూమ్ అనమాట. మీకు చూపిస్తాను. ఇది ఇంకో బాత్రూము. ఇది కూడా మీకు చూపిస్తాను. అట్లాగే షింకు, వాషింగ్ మిషన్ ట్యాపు మొత్తం చేయటం అయితే జరిగింది. ఈ బాత్రూంలో స్విచ్ బోర్డు, లైటు చేయటం అయితే జరిగింది. మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, ఇదే బాత్రూంలో వాటర్ లైన్ గాడి కొట్టి వాటర్ పైప్ లైన్ చేయటం జరిగింది. మీకు ఇవన్నీ ఫిట్టింగ్ చేయకముందు వీడియో తీసి పెడతాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కాబట్టి మొత్తం వర్క్ అంటే కంప్లీట్ అయిపోయినాక మీకు చూపించడం అయితే జరుగుతుంది. మొత్తం కమోడ్ బేసిన్ కానీ ప్లస్ ట్యాంక్కి కనెక్షన్లు, ఫ్లష్ గన్ను, ట్యాపు, తర్వాత వచ్చేసి ఇక్కడ లైటు ఇలాగైతే చేయడం జరిగింది. ఇక్కడ స్విచ్ బోర్డు, దీనికి వైరింగ్ అయితే ఇలా తీసుకోవడం జరిగింది. ఇది ఇంకొక వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్లో వచ్చేసి మొత్తం కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. ప్లస్ ట్యాంకి, కమోడు, గన్ను, హాట్ వాటరు, కూల్ వాటరు, షవర్ పాయింట్, ఇవన్నీ గేజర్ పాయింట్ ఇవన్నీ వచ్చినాయి అనమాట ఈ ఒక బాత్రూంలోనే. లైటు, దీనికి లైనింగ్ అయితే ఇది వచ్చేసి ట్యాంక్ నిండిపోయినప్పుడు వాటర్ బయటకు వచ్చే వేస్ట్ వాటర్ పైప్ అనమాట ఇది. ఇక ఆ పక్కకు వచ్చేసి మోటార్ పైపు, ఇది డెలివరీ పైపు. ఈ వాల్ ఉన్నది వచ్చేసి డెలివరీ పైప్ అనేది ట్యాంక్ నుంచి డెలివరీ వచ్చేది. పైన సెట్టింగ్ అయితే ఇట్లాగైతే ఉందన్నమాట. పైన ట్యాంకీ ఉంది. ఆ ట్యాంకీలో నుంచి 3 అవుట్లెట్లు వచ్చినాయి. ఒక ఇన్లెట్ 2 అవుట్లెట్లు వచ్చినాయి.
ఇది వచ్చేసి మోటార్ ఇన్లెట్ అనమాట, ట్యాంకులోకి వెళ్ళే పైప్ ఇది. ఆ పక్కతో వచ్చేసి ట్యాంక్ నిండిపోతే మనకి కనపడేదానికి వచ్చే వేస్ట్ పైపు వాటర్ అనమాట, పైప్ అనమాట అది. ఇక ఇది వాల్ ఉన్నది వచ్చేసి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అది. కావాలంటే ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ట్యాంక్ నీరు ఆపుకోవాలంటే ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక ఇట్లాగా షవర్కి మన గీజర్కి అయితే తీసుకెళ్తాం జరిగింది. ఇక దీని నుంచి అవతల వంటగదికి అయితే లైన్ అయితే వెళ్ళిపోయింది ఈ పైప్లో నుంచి. ఇక ఇది వచ్చేసి మొత్తం డెలివరీ పైప్ అనమాట. ఇక అక్కడి నుంచి మొత్తం కన్సీల్ అయితే అయిపోయింది. ఈ ట్యాప్స్కి, కమోడ్కి, ఆ పక్కన ఉన్న వాష్రూమ్కి అయితే మొత్తం వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఇదైతే షవరు. ఈ షవర్కి వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ వాల్ అనమాట. ఇది హాట్ వాటరు, కూల్డ్ వాటరు. ఇదండి మొత్తం కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. మొత్తం ఒకేసారి అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తామని చెప్పి ఒకేసారి అయినాక తీశాను. ఇదిగోండి, ఇది వచ్చేసి వాష్ బేసిన్ అనమాట. ఇది వాష్ బేసిన్కి లైన్ ఇలా తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట. ఇది వాషింగ్ మిషన్కి ట్యాప్ అనమాట. ఇది వాష్ బేసిన్ లైను. ఇక ఇట్లా పైప్ లైన్ అయితే ఇలా తీసుకురావడం అయితే జరిగింది. ఇక అవతల డమ్మీ పెట్టుకోవడం ఉన్నది ఏంటంటే, అవతల పక్క ఒక ట్యాప్ ఒకటి కావాలంటే పెట్టుకునేటట్లుగా ఒక డమ్మీ అనేది పెడతాం జరిగింది. ఇక ఇది వచ్చేసి వంటగదిలోకి వెళ్ళిన లైన్ అండి. ఇది వంటగదిలోకి వెళ్ళిన లైను. ఇక ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా అనమాట. ఈ వాష్ ఏరియాలోకి ట్యాంక్ పంప్ ఒకటి, మోటార్ పంప్ ఒకటి. వంటగదిలోకి లైన్ వెళ్ళిందని చెప్పా కదండి, అది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇదే వంటగదిలో ట్యాపు. ఈ ట్యాప్ని లైన్ అయితే ఇలా బయటకు తీసుకెళ్తాం అయితే జరిగింది. లోపల నుంచి తీసుకెళ్ళి ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంక ఇక్కడ నుంచి బయటికి తీసుకున్నాను. మోటార్ పంపు ఆల్రెడీ ఉంది, ట్యాంక్ పంపు మాత్రం మన కొత్తగా పైప్ లైన్ వేసి చేశానమాట. ఇదండి ఈరోజు ఈ ఫ్లాట్లో చేసిన పని అయితే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.